జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మండపంలో మనం పెద్ద పెద్ద గణేశుల కోసం మనం ఎక్కడ అవుట్స్కట్స్కి వెళ్తున్నాం, వెళ్ళాలంటే జల్పల్లి కానీ లేదా గట్కేసర్ కానీ లేకపోతే ధూల్పేట ఇవన్నీ తిరుగుతుంటాం. బట్ ఇంట్లో మనకి వినాయకుడిని పెట్టడానికే ఎట్లా బెస్ట్ అవుట్పుట్ ఉన్న వినాయకుడిని గురించి మనం వెతుకుతుంటాం. మనకి ఎక్కడ అవుట్స్కట్స్కి వెళ్ళనక్కర్లేదు, ఎందుకంటే మనకు మిడిల్ ఆఫ్ ద సిటీలో హిమాయత్ నగర్లో మనకి ఎగ్జాక్ట్లీ మనకు హోండా షోరూమ్ ఆపోజిట్లోనే శ్రీ గణేష్ ఆర్ట్స్ అనే ఒక వర్క్షాప్ ఉంది. ఆ వర్క్షాప్లో మనకి చిన్న వినాయకుళ్ళు అంటే మనకి 9 ఇంచెస్ నుంచి 6 ఫీట్ వరకు మనకు కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్లో అండ్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్తోని మంచి వినాయకుళ్ళు మాత్రం మనకి యాంటిక్ వినాయకుళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో మన వ్లాగ్లో మనకి ఏంటంటే ఇది ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ పర్పస్కి మనకి యూటే వినాయకుళ్ళని మాత్రం మనకి ఇక్కడ ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు అందరితో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో ఈ వినాయకుడిని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. బ్యాక్డ్రాప్లో చూస్తే మనకి కంప్లీట్గా మనకి ఎట్లా అంటే తిరుపతి బాలాజీ మనకి బ్యాక్డ్రాప్ మాత్రం మనకు కంప్లీట్గా కనబడుతుంది. అండ్ పక్కన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో చూస్తే కూడా మనకి గరుడ్ మహారాజ్ మాత్రం మనకి స్వామికి దండం పెడుతున్నట్టు మాత్రం నిలబడి ఉన్నారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కూడా చూస్తే మనకి స్వామి వారిది చక్రం కానీ శంకు కానీ కనబడుతుంది. అండ్ ఇక్కడ మధ్యలో చూస్తే మనకి 2 ఎట్లా అంటే దీపాలు మాత్రం ఇచ్చినారు. అండ్ మధ్యలో అన్నిటి మధ్యలో మనకి స్వామివారు ఏంటంటే కూర్చొని దర్శనం మాత్రం ఇస్తున్నట్టుందనమాట. ఇది ఒక చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటివే మీకు యాంటిక్ వినాయకుళ్ళని చూపిస్తాను. 2 నెమలీలు మాత్రం మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఉంది. అండ్ బ్యాక్డ్రాప్ చూడొచ్చు మనకి ఓం బ్యాక్డ్రాప్తోని మనకి కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. అండ్ స్వామివారు కూడా మనకి ఇక్కడ సింపుల్గా కూర్చొని ఉన్నారు. సో ఇది చూస్తే మనకి కంప్లీట్గా చూడొచ్చు మనకి ఎంత డిఫరెంట్గా మనకి బ్యాక్డ్రాప్ యాడ్ చేసిన తర్వాత మనకి చాలా లుక్ అనేది డిఫరెంట్గా అయిందనమాట వినాయకుడిది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడొచ్చు మనము వెనకాల ఇంకోటి మనకి సేమ్ నెమలి బ్యాక్డ్రాప్తోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారికి ఒక ఆర్చ్ మాత్రం పెట్టినారనమాట. ఒక వినాయకుడిని మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నది. సో మనకు ఇంకో వినాయకుడిని చూస్తాను. బ్యాక్డ్రాప్లో వచ్చేసి విఠోబా మాత్రం ఉన్నాడనమాట. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి స్వామికి భక్త తుకారాంని మాత్రం పెట్టినారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనమే స్వామి వారు మనకి ఇట్లా సింపుల్గా కూర్చొని ఉన్నట్టుందనమాట. అండ్ ఇదొక డిఫరెంట్ సెటప్ మాత్రం ఉందన్నమాట మనకి బ్యాక్డ్రాప్లో కూడా. సో ఇంకా డిఫరెంట్ వినాయకుళ్ళని చూస్తాను మీకు. సో లాస్ట్ ఇయర్ మనకు తెలిసిందే పరెల్చా మనకి మహారాజ్ వచ్చేసి చాలా ఫేమస్ ఏంటంటే బ్యాలెన్సింగ్ వినాయకుడు అనమాట. సో అది వినాయకుడిని అంత యాంటిక్గా ఉండడం అంటే ఆ లెవెల్లో చూడడం మాత్రం చాలా తక్కువ. సో ఈ వర్క్షాప్లో మాత్రం మనకు అది కూడా మీకు చూపిస్తానమాట. చూడొచ్చు మీరు బ్యాలెన్సింగ్ వినాయకుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది మీరు బ్యాక్డ్రాప్లో చూడొచ్చు. మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ వినాయకుడికి కింద మనకి చుట్టుపక్కల మనకి రాక్షసుడు మాత్రం మనకి ఇక్కడ ఉన్నారనమాట. బట్ స్వామివారు ఏంటంటే ఆ రాక్షసుల్ని హతమారుస్తున్నట్టు మనకి బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. సో ఇది కూడా మనకు ఒక 2 మోడల్స్ మాత్రం ఇప్పుడు ప్రెసెంట్గా అవైలబుల్ ఉన్నాయి. ఇది చాలా ఫేమస్ గణేశుడు పరల్చా మహారాజ్ అనమాట. ఇంకో వినాయకుడిని చూపిస్తాను డిఫరెంట్ విత్ బ్యాక్డ్రాప్. గణపతి నమః అని చెప్పేసి మనకి బ్యాక్డ్రాప్లో మనకి స్వామి వారిదే మనకు ఒక ఫోటో మాత్రం ఉంది. అండ్ నెమలికలు మాత్రం 4 ఉన్నాయన్నమాట బ్యాక్డ్రాప్లో. ఇక్కడ కంప్లీట్ సెటప్లో స్వామివారు కూర్చొని ఉన్నారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి 2 ఏనుగుల్ని మాత్రం పెట్టినారనమాట. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. సో ఇది చూడండి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో మనకి ఏంటంటే మనకి బుజ్జ గణపతి మాత్రం కనబడుతుంది. ఫేస్ చూడండి ఎంత పెద్దగా ఉందనేది వినాయకుడి చెవులు కానీ ఫేస్ కానీ. సో కిరీటం మాత్రం చాలా చిన్నగా పెట్టినారు. అండ్ ఇక్కడ మనకి స్వామివారిది బొట్టు కూడా చూడొచ్చు గోల్డెన్ కలర్లో చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అండ్ చేతిలో వచ్చేసి మనకి ఫ్లవర్ మాత్రం ఉంది. అండ్ స్వామివారు కూర్చొని మాత్రం మనకి దర్శనం ఇస్తున్నట్టుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. అండ్ ఇంకో వినాయకుడిని చూస్తాను డిఫరెంట్గా కనబడుతుంది మనకి. ఇక చూడొచ్చు గోల్డెన్ కలర్లో మనకు కంప్లీట్గా ఆర్ట్ వర్క్ మాత్రం ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్డ్రాప్లో మనకు వచ్చేసి కిరీటం కానీ లేకపోతే మనకు ఒక చక్రం మాత్రం ఇచ్చినారు. అండ్ 2 ఆయుధాలు మాత్రం మనకి స్వామివారికి ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు తొండం పైన కూడా ఆర్ట్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా మనకి క్రాఫ్ట్ చేసినారు అనేది. అండ్ ధోతి కూడా చూస్తే మనకి ఇక్కడ పింక్ కలర్లో మాత్రం ఇచ్చినారు. అండ్ బొజ్జకు ఒకటి మనకి నాక్షేష్ మాత్రం పెట్టినారు అనమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పైన ఇంకో వినాయకుడిని చూస్తాను మీకు. ఆ వినాయకుల నాక్షేష్ మాత్రం మనకి కనబడుతుంది. అండ్ స్వామివారు వచ్చేసి మనకి ఏంటంటే ఒక లింగాన్ని పట్టుకొని మాత్రం కూర్చొని ఉన్నారు. అది కూడా వచ్చేసి మనకి కంప్లీట్గా శివయ్య అవతారంలో మనకి కూర్చొని అనమాట. మనకి పంచ వచ్చేసి మనకి చూడొచ్చు రెడ్ కలర్లో మాత్రం ఉంది. అండ్ డమరుకం మాత్రం మనకి ఇక్కడ పక్కన డమరుకం మాత్రం ఒకటి పెట్టినారనమాట. సో కంప్లీట్గా డిఫరెంట్గా చిన్న వినాయకుడే కానీ చాలా డిఫరెంట్ లుక్లో ఉంది. అండ్ ఇంకో వినాయకుడు పక్కనే చూస్తాను సేమ్ ఇందాక చూపించింది బాలగణేశుడే.
సేమ్ మోడల్, కాకపోతే కలర్ మాత్రం డిఫరెంట్ ఉంది. ఇదేమో కొద్దిగా మనకు లైట్ కలర్లో ఉంటుంది, అది మొత్తం కంప్లీట్ రెడ్ డార్క్ కలర్లో మాత్రం కనబడుతుంది. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. ఇంకో వినాయకుడిని చూడొచ్చు మీరు. పైన వచ్చేసి మనకి స్వామివారు మనకి సింహాసనం పైన కూర్చున్నాడు, రాతుని మాత్రం పెట్టినారనమాట. చూడొచ్చు, అది కూడా చాలా డిఫరెంట్గా అండ్ చాలా నీట్గా ఉందన్నమాట వినాయకుడు కూడా. ఇది చూడండి, చిన్న వినాయకుడే, కాకపోతే ఏంటంటే చాలా బ్యూటిఫుల్ వినాయకుడు. పుణ్య అవతారంలో మాత్రం మనకి స్వామివారి దర్శనం ఇస్తున్నట్టుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందనేది. జటా కానీ లేకపోతే స్వామివారి మనకి రుద్రాక్ష చూడండి, మనకి ఎంత నీట్గా కనబడుతుండని. చేతిలో మనకు డమరుకం మాత్రం ఉంది, అస్త్రాలు మాత్రం ఇచ్చినారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా మనకి ఇది మాత్రం డిజైన్ చేసినారనమాట. వారు శ్రీకృష్ణ అవతారంలో మాత్రం ఉంది. అది కూడా వచ్చేసి మనకి చూడొచ్చు మీరు, ఇక్కడ దూడ అండ్ దూడని పట్టుకొని మనకి స్వామివారు కూర్చున్నట్టుంది. అదే సేమ్ మోడల్, కాకపోతే ఏంటంటే కొద్దిగా కలర్ చేంజ్ చేసి మనకి ఇక్కడ పంచ కలర్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎల్లో కలర్ ఉంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉంది. సో సేమ్ మోడల్, అది కూడా డిఫరెంట్గా ఉంది. చూడొచ్చు మనకి మూషిక వాహనం పైన కూర్చొని ఉన్నారు. అండ్ జ్యువెలరీ వర్క్ చూడొచ్చు మనము, ఎంత డిఫరెంట్గా కనబడుతుంది అనేది. ఆ జ్యువెలరీ వర్క్ చూడండి మీరు. అండ్ కిరీటం కానీ చూడొచ్చు, ఎట్లా అంటే కంప్లీట్గా ప్రీమియంగా కనబడుతుంది వినాయకుడు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూపిస్తాను మీకు. తగుడు సీట్ మోడల్లో మాత్రం మనకు కనబడుతుంది. అండ్ స్వామివారి పగడి చూడొచ్చు మీరు, ఎంత డిఫరెంట్గా కనబడుతుంది అనేది. అండ్ చేతిలో కూడా 2 అస్త్రాలు ఇచ్చారు. అండ్ వర్క్ చూడొచ్చు మీరు, తుండం పైన కానీ మనకి ఇక్కడ చూస్తే మనకి జ్యువెలరీ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది అనేది. అండ్ జ్యువెలరీ కూడా చూడండి, ఎట్లా అంటే చాలా జ్యువెలరీ మాత్రం కనబడుతుంది. ఇది ఒక డిఫరెంట్ మోడల్లో ఉంది. అండ్ ఇంకో మోడల్ చూస్తాను, దాన్ని మనకి మూషిక్ మహారాజ్ పైన కూర్చొని స్వామివారు. అండ్ పొట్టకి మాత్రం మనం చూస్తే మనకి ఒక నాక్షేష్ మాత్రం కనబడుతుంది. అండ్ జ్యువెలరీ చూడొచ్చు, అలాగే జ్యువెలరీ కూడా చాలా ఎట్లా అంటే ఈ ఇయర్ జ్యువెలరీ మాత్రం చిన్న వినాయకుల్లో కూడా చాలా డిఫరెంట్ కనబడుతున్నాయి. అండ్ మూషిక్ మహారాజ్ పైన మనకి స్వామివారు కూర్చొని దర్శనం ఇస్తున్నారు అనమాట. అండ్ హ్యాపీగా మనకి బెడ్ పైన కూర్చొని మంచిగా పడుకొని ఉన్నట్టు ఉందనమాట. అండ్ ఇక్కడ మూషిక్ మహారాజ్ వచ్చేసి మనకి ఇక్కడ నించొని మనకి లడ్డు పట్టుకొని ఉన్నాడు స్వామికి. అక్కడ కూడా ఒకటి చూస్తే మీరు ఇక్కడ ఇంకో మూషిక్ మహారాజ్ కూడా మనకి ఇక్కడ నించొని ఉన్నాడు. చాలా డిఫరెంట్ వినాయకుడు చూడండి, ఎంత యాంటిక్గా కనబడుతుంది వినాయకుడు. ఇది చూడొచ్చు మనము, స్వామివారు ఏంటంటే సింహాసనం పైన కూర్చున్నారు. సింహాసనం కూడా మనకి కొద్దిగా మనకి క్రాస్గా కనబడుతుంది చూడొచ్చు, స్ట్రైట్గా కాకుండా. అండ్ ఇదొక డిఫరెంట్ డిజైన్. అండ్ ఇంకో వినాయకుడిని చూస్తాను చూడండి, ఇది వచ్చేసి మనకి బాలాజీ అవతారంలో మాత్రం ఉంది. అండ్ స్వామివారిని చూడండి ఎంత నీట్గా డెకరేట్ చేసినారు. అండ్ కుందన్ వర్క్ కానీ జ్యువెలరీ వర్క్ కానీ చూస్తే మీరు ఎంత బ్యూటిఫుల్గా ఏంటంటే పెట్టినారు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అండ్ స్వామివారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. శ్రీకృష్ణుని బ్యాక్ డ్రాప్ మాత్రం వచ్చిందనమాట మనకి. స్వామివారు ఏంటంటే శ్రీకృష్ణుడు మనకి ఫ్లూట్ పట్టుకొని మాత్రం ఉన్నాడు. అండ్ ఇక్కడ స్వామివారు చూస్తే మనకి వెన్న పట్టుకొని మనకి ఇక్కడ కూర్చున్నాడు. ఇది కూడా శ్రీకృష్ణ అవతారంలో మనకి స్వామివారు దర్శనం ఇస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇంకో వినాయకుడిని చూపిస్తాను మీకు, బాలగణేశుడు. చూడొచ్చు మీరు ఎంత క్యూట్గా ఉందనేది స్వామివారు. అండ్ స్వామివారు వచ్చేసి మనకి ఇక్కడ లడ్డు పట్టుకొని మనకి మూషిక్ మహారాజ్కి మాత్రం తినిపిస్తున్నట్టు మాత్రం ఉంది. అండ్ ఇది కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్గా యాంటిక్ వినాయకుడు. అండ్ ఇంకోటి చూస్తే మీరు పక్కనే ఉంది మనకి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకి హనుమంతుడు మాత్రం మనకి బ్యాక్డ్రాప్లో ఉన్నాడు. అండ్ ముంగడ చూస్తే మనకి స్వామివారు ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. వచ్చేసి మనకి చిన్న వినాయకుడు, ఎట్లా అంటే మనకి చూడొచ్చు 6 ఇంచెస్ 9 ఇంచెస్ వినాయకుళ్ళు బ్యాక్డ్రాప్ మనకన్నీ ఇక్కడ అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రోలు అన్నీ మనకి చిన్న వినాయకుళ్ళు మాత్రం అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ డిఫరెంట్ వినాయకుడు మనకి ఇక్కడ కూడా మనకి డిస్ప్లేలో కనబడుతున్నాయి. సో కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ మనకి 9 ఇంచెస్ నుంచి మనకి 6 ఫీట్ వరకు మనకి వినాయకుళ్ళు మాత్రం అవైలబుల్ ఉన్నాయి. అండ్ వారు మాత్రం ఇక్కడ దర్శనం ఇస్తున్నట్టుంది. చూడొచ్చు మనము ఎంత ప్రీమియం లుక్లో ఉంది. మన కలరింగ్ కూడా చూడొచ్చు మీరు, ఎంత గోల్డెన్ కలర్లో మన కిరీటం మాత్రం పెట్టినారు. అండ్ స్వామివారి నామం కానీ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ధోతి కూడా కలర్ కంప్లీట్గా ఆరెంజ్ కలర్లో ఇచ్చినారు. అండ్ జ్యువెలరీ వర్క్ కానీ మనకి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట స్వామివారు. ఇది ఒక డిఫరెంట్ వినాయకుడు, మౌలి గణేశుడు. చూడొచ్చు మనకి పైన వచ్చేసి మనకి 5 పడగల నాక్షేష్ మాత్రం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 చేపలు మాత్రం 2 సైడ్లో ఉన్నాయి మనకి. అండ్ కిరీటం నుంచి చూస్తే మనకి ఎంత బ్యూటిఫుల్గా మనకి కుందన్ వర్క్ మాత్రం జరిగింది చూడొచ్చు. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి, చేతులు కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. అండ్ మొత్తం కంప్లీట్గా మనకి ఒక డిఫరెంట్ నీలిరంగు కలర్లో మాత్రం కనబడుతుంది. జ్యువెలరీ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది మనకి. చిన్న వినాయకుడు అన్న చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది. అండ్ ఇంకోటి చూపిస్తాను మీకు, దగుడు సెట్ మోడల్లో ఉందన్నమాట. యూనిక్నెస్ ఏంటంటే కంప్లీట్గా మనకి గోల్డెన్ కలర్లో మనకి స్వామివారు మాత్రం ఉన్నారనమాట కూర్చొని. అండ్ ఇక్కడ వర్క్ వైజ్ చూస్తే కూడా మనకి కంప్లీట్గా వచ్చేసి
ఫేస్ పైన చూడొచ్చు మనము ఎంత వర్క్ చేసినారని చెప్పేసి. అండ్ జ్యువెలరీ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ గోల్డెన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట. అండ్ ఇంకో వినాయకుడిని చూస్తాను, ఇక్కడ చూడొచ్చు స్వామివారు మనకి కూర్చొని మాత్రం ఎట్లా అంటే బొజ్జ గణపతి మాత్రం కనబడుతుంది, ఆశీర్వాదం ఇస్తున్నట్టుంది. బట్ చెవులు చూస్తే మనకి చూడొచ్చు ఎంత బ్రాడ్గా ఉందనేది చెవులు. అండ్ మనకి స్వామివారికి వచ్చేసి మనకి కిరీటం కానీ ఆ చెవులు కానీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ వినాయకుడిలో మాత్రం మనకి ప్రత్యేకత చెవులు ఇంకా కిరీటం మాత్రం చాలా డిఫరెంట్గా కనబడుతుంది. సో సేమ్ మోడల్ ఇది కూడా పక్కన, కాకపోతే ఏంటంటే మనకి కిరీటం మాత్రం మనకి ఎట్లా అంటే పొడుగ్గా ఉందన్నమాట కిరీటము. అండ్ గోల్డెన్ కలర్లో అక్కడక్కడ మనకి ఇచ్చి మనకి ధోతి వర్క్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సింపుల్గానే ఉంది వినాయకుడు. అండ్ ఇక్కడ చూస్తే మనకి పగడి చూడొచ్చు మీరు పగడి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూస్తే మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాత్రం పెట్టినారనమాట. అండ్ ఇది వచ్చేస్తే మనకి సేమ్ డిజైన్, కాకపోతే ఏంటంటే మనకి పగడి డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి స్వామివారికి చేతుల్లో మనకి అస్త్రాలు మాత్రం ఇచ్చినారు, 2 అస్త్రాలు. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వినాయకుడిని చూస్తాను మీకు. ఇంకో మోడల్ వచ్చేసి మనకి దగుడు సెట్ హల్వాయి మాత్రం మనకి మహారాజ్ ఏదైతే ఉన్నదో ఆయన కూర్చొని సేమ్ మోడల్, కానీ బ్యాక్ డ్రాప్లో మాత్రం చూడొచ్చు మీరు ఆర్చ్ మాత్రం ఒకటి కనబడుతుంది. అండ్ ఇదొక డిఫరెంట్ మోడల్ అనమాట విత్ ఆర్చ్ దగుడు సెట్ హల్వాయి. ఇది చూడండి మనకి వినాయకుడు చిన్నగానే ఉంది, కాకపోతే ఎంత అంటింగ్ ఉంది చూడండి బ్యూటిఫుల్గా. దీంట్లో మనకి వచ్చేసి కిరీటం కూడా చూడొచ్చు మీరు, ఎంత చిన్నగా ఇచ్చినా కూడా స్వామివారికి ఎంత అద్భుతంగా కనబడుతుంది. అండ్ స్వామివారు వచ్చేసి మనకి సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకి 2 గద్దెలు మాత్రం ఇచ్చినారు ఆరెంజ్ కలర్లో. అండ్ వస్త్రం కూడా చూస్తే మనకి ఎట్లా అంటే ప్యారెట్ గ్రీన్ కలర్లో వస్త్రం ఇచ్చినారు. అండ్ ధోతి కూడా మనకి ఎట్లా అంటే రెడ్ కలర్లో ఇచ్చినారు అనమాట. బ్యాక్డ్రాప్లో చూస్తే మనకి ఒక సింహాసనం మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకు ఒక యాడ్ ఆన్ మాత్రం ఉంది. అండ్ ఇది చూస్తే ఏంటంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గణేష్ ఫ్రమ్ శ్రీ గణేష్ ఆర్ట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది చూడండి స్వామివారు ఏంటంటే సింపుల్గా కూర్చున్నట్టే ఉంది, కాకపోతే ఏంటంటే చేతిలో మాత్రం అస్త్రం ఉంది. దీంట్లో వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే ఫేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకి ఫేస్ మాత్రం కనబడుతుంది. అండ్ అక్కడ మనకి దంతం కూడా చూస్తే చూడండి ఎంత షార్ప్గా ఉందనేది. అండ్ వెనకాల వచ్చేసి మనకి ఒక గద్దె పైన మనకి స్వామివారు మనకి కూర్చొని మనకి ఏంటంటే, సో మీకు కాంట్రాస్టింగ్ గణేశుడు మాత్రం చూపిస్తాను. ఒక గణేశుడు వైట్లో ఉంటే ఇంకో గణేశుడు మనకి బ్లాక్లో ఉన్నాడు అనమాట. చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి మనకి వైట్లో మాత్రం మనకి గణపతి మహారాజ్ ఎట్లంటే కూర్చున్నాడు. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా చూడొచ్చు, కుందన్ వర్క్ జ్యువెలరీ వర్క్ కూడా. అండ్ అస్త్రం కూడా మనకి ఏంటంటే మనకి 2 అస్త్రాలు కూడా ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి వస్త్రం కూడా మనకి ఆల్రెడీ ఉందన్నమాట. సో ఇది వైట్లో అయితే మనకి సేమ్ కాంట్రాస్ట్లో మనకి ఒకటి బ్లాక్ కలర్లో మాత్రం ఉంది. ఇది కూడా వినాయకుడు చాలా యాంటిక్గా ఉంది చూడొచ్చు మనకి. ఇది చూడొచ్చు 2 కూడా మనకి దంతాలు వచ్చేసి మనకి ఒకటి హాఫ్ ఉంటే ఇంకోటి ఫుల్ ఉంది. అండ్ వినాయకుడు మాత్రం చాలా సింపుల్గా కూర్చున్నాడు. అండ్ బ్యూటీ ఏంటంటే మనకి ఇక్కడ కలర్ అనమాట చూడొచ్చు మనకు మెటాలిక్ బ్లాక్ కలర్లో మాత్రం కనబడుతుంది. అండ్ 2 చేతుల్లో కూడా అస్త్రాలు మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇది ఒక కాంట్రాస్టింగ్ గణేశుడు. ఓన్లీ మీకు యాంటిక్ వినాయకుడు మాత్రమే చూపిస్తానని చెప్పి ఇది చూడండి ఎంత యాంటిక్ బ్యూటిఫుల్గా ఉందనేది వినాయకుడు. చిన్న వినాయకుడే, కాకపోతే ఏంటంటే మనకి స్వామివారికి చూడండి చిన్నగానే మనకి వస్త్రాలు కూడా మనకి ఇచ్చినారనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్యాప్ కానీ లేకపోతే. సో ఈ మోడల్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో గురుగారు ఉన్నారనమాట, స్వామి సమర్థ్ అనే ఒక గురువు గారు. ఆయన మోడల్లోనే మనకి ఈ వినాయకుడిని మాత్రం రెడీ చేసి పెట్టినారనమాట. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. బ్యూటిఫుల్ వినాయకుడిని మీకు చూపించబోతున్నాను. చూడొచ్చు మీరు, ఇది స్వామివారు చూడండి ఎంత నీట్గా చిన్నగా ఏంటంటే విగ్రహం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసినారని చెప్పేసి. అండ్ స్వామివారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు, ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు మనకి ఏంటంటే ఫ్లూట్ పట్టుకొని వాయిస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మౌలి మోడల్లో మనకి స్వామివారు కూర్చొని ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నారు చూడండి. అండ్ బొట్టు కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి పైన మనకి కిరీటం పైన ఒక నాక్షేష్ మాత్రం పెట్టినారు. అండ్ స్వామివారు మాత్రం చాలా నీట్గా అందంగా కూర్చున్నట్టు ఉన్నారనమాట. అండ్ కొంచెం చూడండి చిన్న వినాయకుడే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సింహాసనం పైన మన కూర్చొని స్వామివారు ఉన్నారు. అండ్ లుక్లో ఇంకో డిఫరెంట్ లుక్లో ఉన్న వినాయకుడిని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో మాత్రం ఉందన్నమాట. చూడొచ్చు మీరు, స్వామివారు కూర్చొని మనకి దర్శనం మాత్రం సింపుల్గా ఉంది చూడడానికి. కానీ ఇక్కడ చూస్తే మనకి చేతుల్లో చూడండి మనకి స్వామివారు బిందెల్లో మనకి ఎట్లా అంటే పైసలు మాత్రం మనకి ఇస్తున్నట్టుందనమాట. చూడొచ్చు కాయిన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా పెట్టినారనేది ఇక్కడ ఈ కాయిన్స్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన పువ్వు
మనకి లోటస్ అన్నమాట, చూడొచ్చు కాళ్ళ దగ్గర ఉంది. సో ఇదొక డిఫరెంట్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన వినాయకుడు. వీళ్ళలో ఇంకో డిఫరెంట్ వినాయకుడిని చూస్తాను. మనకి ఏంటంటే శ్రీ రాముని అవతారం మాత్రం మనకు కనబడుతుంది. చూడొచ్చు మీరు స్వామివారిని ఎంత నీట్గా డిజైన్ చేసినారు అనేది. అండ్ మనకి వస్త్రాలు కూడా చూస్తే స్వామివారిది ఏంటంటే ఆరెంజ్ కలర్ ఇచ్చినారు. అండ్ ధోతి వచ్చేసి మనకి రెడ్ కలర్లో మాత్రం ఇచ్చినారు అనమాట. పక్కన చూస్తే మనకి ఒక జింక మాత్రం కూర్చొని ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మూషిక్ వాహన్ మాత్రం ఇచ్చినారు. సో ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్లో మనకి శ్రీరాముని అవతారంలో మాత్రం కనబడుతుంది వినాయకుడు. అండ్ ఈ వినాయకుడిని చూడండి, సింపుల్గా మనకి ఎట్లా అంటే మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు స్వామి. కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే మనకి కంప్లీట్గా సిల్వర్ కలర్లో మనకి వర్క్ మాత్రం చేసినారనమాట. ధోతి వర్క్ కానీ లేకపోతే కిరీటం కానీ లేకపోతే పైన బ్యాక్డ్రాప్ కూడా చూస్తే మొత్తం కంప్లీట్గా సిల్వర్ మోడల్లో ఉంది. ఇది ఒక యూనిక్ డిఫరెంట్ స్టైల్లో మాత్రం మనకి కనబడుతుంది. సో చూసినారు కదా, ఈ వ్లాగ్లో మనకి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్న వినాయకులు అన్నిటిని ఆల్మోస్ట్ కవర్ చేసినాను అనమాట. అండ్ ఇంకో మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఈ మంత్ మనకంటే ఇది జూలై మంత్ కంప్లీట్గా శ్రీ గణేష్ ఆర్ట్స్లో మనకి హోల్సేల్లో మాత్రం మనకి వినాయకుళ్ళు మాత్రం అమ్ముతున్నారనమాట. అండ్ హోల్సేల్ అనగానే మీకు చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే హోల్సేల్లో మనకి తక్కువ ధరలో మనకి ఇక్కడ వినాయకుళ్ళు మాత్రం ఇక్కడ అమ్మబడుతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ నుంచి మనకి రీటైల్లో మాత్రం గణేశుళ్ళని అమ్ముతారనమాట. సో ఏదున్నా కూడా ఆపర్చునిటీ మనకి ఈ జూలై మంత్లో ఉంది. చూసినారు కదా ఎంత యాంటిక్ వినాయకుళ్ళు ఉన్నాయి. సో ఇలాంటి వినాయకుళ్ళు తీసుకొని మీరు కూడా బిజినెస్ చేస్తే మనకి ప్రాఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనకి మన ఛానల్ నుంచి ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ నుంచి ఎవరు సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా లేదు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చినా కూడా మనకి ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ మాత్రం దొరుకుతుంది అనమాట నవీన్ భాయ్ దగ్గర నుండి. సో ఎవరైనా వచ్చినా కూడా మన ఈ వీడియోని చూపించండి. అండ్ మీకు ఏదైతే డిస్కౌంట్ రావాలో అది తప్పకుండా మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా మంచి వీడియోస్తో ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కీ జై.